ఒక సాధారణ మత ప్రవక్తగా ఉన్నటువంటి కొమైని ఏకంగా దేశాధ్యక్షుడయ్యారు. అదే సందర్భంలో ఇవాళ 30 ఏళ్ల పాటు ఆ దేశాన్ని నడిపించగలరని చెప్పి ఎవరు అనుకోలేదు. ఇవాళ అసలు ప్రపంచంలో షియా ముస్లింలకి గురువుగా లేదా దేవుడిగా కొలవబడుతున్నటువంటి వ్యక్తి కొమైని. ఇప్పుడు అందుకనినే అమెరికా గబక్కన ఏదన్నా చేయడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇరాన్లో ఉన్నటువంటి ఈ 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖొమైనీ 89లో పాలనలో ఉన్నత స్థానానికి చేరినటువంటి సుప్రీం నేత ఇప్పటిదాకా ఎన్నో సంక్షోభాలను అయితే అధిగమించారు. వాస్తవంగా అయతొల్లా ఖొమైనీ 1979లో ఇస్లామిక్ విప్లవానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు ఎవరైతే అయతొల్లా రుహుల్లా మరణించిన తర్వాత ఇరాన్ సుప్రీం నేతగా ఖొమైనీ పగ్గాలు స్వీకరించాడు. వాస్తవానికి సాధారణ మత ప్రబోధకుడికి మిగతా మతాచార్యులతో పోలిస్తే పెద్ద పండితుడు కూడా కాదు, జనాదరణ నేత కూడా కాదు. అయితే 1989లో రుహుల్లా మరణించే టైంకి ఇరాన్ అధ్యక్షుడిగా ఈయన పెట్టారు. తన పాలన నడిపించడానికి ముందు ఒక వ్యక్తి అన్నటువంటి కోణంలో. అయితే ఇరాన్ అధ్యక్షుడిగా ఉండడం అనేది ఆ టైంలో రుహుల్లా చనిపోయే టైంకి ఖొమైనీ అధ్యక్షుడిగా ఉండటంతో కలిసి వచ్చింది. వాస్తవానికి అప్పుడు ఈయన వల్ల అవుతుందా ఇరాన్ నడిపించడం, మళ్ళీ ఆ మత సామ్రాజ్యం అనుకుంటే అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. 3.5 దశాబ్దాల్లో ఇస్లామిక్ సంపూర్ణ రిపబ్లిక్గా మార్చిపడేశాడు. షియా మత పెద్దలకు పాలనలో పెద్దపీట వేశాడు. గార్డియన్ కౌన్సిల్ వ్యవస్థ ఏర్పాటు చేసి కౌన్సిల్ని సూచించే వాళ్లే పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు అవ్వాలన్నారు. అంటే తద్వారా మత ప్రబోధకులే ఇప్పుడు అక్కడ పాలన నడుపుతున్నారు. ఇది అక్కడ తను చేసుకొచ్చినటువంటి ఒక తెలివైనటువంటి పని. రెవల్యూషనరీ గార్డ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఓవరాల్గా పాలస్తీనాలో హమాస్ని కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, షియా మిలిషియా ఇరాక్ సిరియాలో పనిచేసేటటువంటి తీవ్రవాద సంస్థల్ని తయారు చేసి వాళ్ళ మీదన IRGC తీసుకొచ్చి ఒక కథ నడిపిస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే చాలా పెద్ద ముదురు. కాకపోతే ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడి చేస్తని అతను భావించలేదు. ఈ 35 ఏళ్లలో ఖొమైనీ స్థాపించిన సామ్రాజ్యాన్ని ఇప్పుడు కూకటి వేళ్లతో పెకలించేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. కాకపోతే మొక్కై వంగనేది మానై వంగుతుందా, ఇది చూడాలి.